సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 విప్లవ సంఘాలు కలిసి పోటీ చేస్తున్నాయని కార్మికులు ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాధినేని వెంకట్రావు కోరారు. భూపాలపల్లి పట్టణంలో ఐఎఫ్టియు నాయకులతో కలిసి సాధినేని వెంకట్రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలో కార్మికుల అనారోగ్యాన్ని మేము కాపాడుతున్నామని ₹1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పే సింగరేణికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సంవత్సరానికి 259 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నాం. ఎవరికి అంటే 126 ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ హాస్పిటల్స్కి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి, 162 హాస్పిటల్స్కి మేము రిఫరల్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ సింగరేణి ఖర్చు పెట్టేది ఎంత? ఆ 259లో 100 కోట్లు ఖర్చు పెడితే సింగరేణి హాస్పిటల్ ఎంత బాగుంటాయి? సింగరేణి డాక్టర్సే లేని పరిస్థితి ఎందుకుంది? రిఫరల్ పేరుతో జరుగుతున్న మాయాజాలం ఏంటి? ఇక్కడ ఆ వైద్యం అందించలేమా? అక్కడే అందించగలుగుతారా? ఇక్కడే ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని అపాయింట్ చేయలేమా? ఇక్కడే ఆ ఫెసిలిటీస్ అన్ని కల్పించలేమా? ఆ యంత్రాలన్నీ కొనలేమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సింగరేణి యాజమాన్యం తప్పుడు పద్ధతుల్ని మానేసి సింగరేణిలో హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని, సిఎస్ఆర్ నిధులని ఎక్కడికో ఖర్చు పెట్టకుండా ఇక్కడే పెట్టాలని, 500 కోట్లు మొన్న హాస్పిటల్ కోసం ఇచ్చారు, మెడికల్ కాలేజ్ కోసం ఇచ్చారు. ఎవరి డబ్బు సొమ్మని అట్లాంటి మా సింగరేణికే వినియోగిస్తే సింగరేణి హాస్పిటల్స్ కార్మికుల వైద్యం, కార్మికులతో పాటు నా చిన్నప్పుడు సింగరేణి హాస్పిటల్స్కే మార్వాడోళ్ళు క్యూ కట్టేవాళ్ళు. స్కూల్స్కి సంబంధించి కూడా అదే వైఖరి. స్కూల్స్ కూడా అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి జాగా ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. సింగరేణి స్కూల్స్ అన్ని రద్దు చేశారు. ఆ విద్యా అవకాశాన్ని, మా పిల్లల విద్యా సౌకర్యాన్ని రద్దు చేయబడి అదొక కాస్ట్లీ అఫైర్గా ప్రైవేట్ వాళ్ళ సొమ్ము కొల్లగొట్టడానికి కావాల్సిన పద్ధతిలో ఇవాళ ఉన్నది. అందుకే విద్యా వైద్యం మీద ఈ సింగరేణి కాన్సన్ట్రేట్ చేయాలని, దానికి కేటాయింపులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ఈ కొత్త ప్రభుత్వాలు కూడా వాళ్ళు అనవసరమైన జోక్యం లేకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం కూడా ఉండొద్దని, సింగరేణిలో గతంలో ఉన్నట్టుగా సింగరేణిగా మనుగడ సాగించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాంటి అవకాశం కల్పించడానికి, అలాంటి వాతావరణాన్ని తీసుకురావడానికి కార్మికులు చేయూతనివ్వాలని కోరుతున్నాం.